ఏపీ ఎంసెట్ 2025 సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారనమాట. దీనికి సంబంధించి వీడియోలు చూద్దాం. వీడియో చూస్తున్నారు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా మనకు వచ్చేసరికి ఏంటంటే ఏపీ ఎంసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి థర్డ్ కౌన్సిలింగ్ అంటే ఫైనల్ రౌండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి ఈ రోజు అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ షెడ్యూల్ అయితే ఇప్పుడు అయితే చూస్తున్నాం. దీనికి సంబంధించి 9/9/2025 అంటే సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఎవరైతే పేమెంట్ చేసుకోలేదో వాళ్ళైతే ఎట్టయితే చేసుకోవాలి. పేమెంట్ రిజిస్ట్రేషన్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 9 నుంచి 11 సెప్టెంబర్ వరకు అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకు వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 12 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతుంది అనమాట. వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి టుమారో అంటే 9th సెప్టెంబర్ నుంచి అయితే వెబ్ ఆప్షన్ అయితే జరుగుతుంది. అలాగే చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 13th సెప్టెంబర్ నుంచి వరకు అయితే 13 సెప్టెంబర్ రోజున మనకు వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ ఏమైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత 15వ తారీఖు వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది అని ఫ్రెండ్స్. 15వ తారీఖు వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 15వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మనకైతే షెడ్యూల్ ప్రకారం జరగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసరికి థర్డ్ ఫేజ్ వచ్చేసరికి క్లాసెస్ వచ్చేసరికి 15వ తారీఖు సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అయితే క్లాసెస్ అయితే జరగడం అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకు వచ్చేసరికి మెయిన్గా వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 9th అంటే టుమారో నుంచి అయితే వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎంసెట్ సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అప్లోడ్ అయితే చేస్తాను. మీకు ఏ విధమైన డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు అనేది క్లారిఫై అయితే చేస్తాను. మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్.